హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాదుల యొక్క రియల్ ఎజెండా ఏదైతే ఉందో అంబేద్కర్ గారి పట్ల, దళిత సమాజం పట్ల రాజ్యసభలో, పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ మీద చర్చ జరుగుతున్న క్రమంలో రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ బీజేపీ జనసంఘ్ సంఘ్ పరివార్ యొక్క రియల్ ఫేస్ ఆర్ రియల్ నేచర్ ఆర్ రియల్ క్యారెక్టర్ టువర్డ్స్ అంబేద్కర్ గారిని చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. అంబేద్కర్కి ఇన్ని అని ఒక 6-7 సార్లు చెప్పి, ఇన్నిసార్లు భగవంతుడి పేరు చెప్తే మీకు మోక్షం 7 జన్మలకు మోక్షం లభించి మీరు స్వర్గానికి వెళ్తారని చెప్పే ప్రయత్నం ఏదైతే చేశారో దాని మీద దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ప్రొటెస్ట్, అవుట్రేజ్ అగెనిస్ట్ బీజేపీ ఏదైతే ఉందో దాన్ని 2 పార్టీలు, ఒకటి కాంగ్రెస్ పార్టీ చాలా ఉధృతంగా, చాలా బలంగా ముందుకు తీసుకెళ్ళి బీజేపీని చాలా ఒక డిస్కంఫర్ట్ అండ్ నెగిటివ్ జోన్లోకి నెట్టే ప్రయత్నం చేసింది. తర్వాత రెండో పార్టీ ఈ అంశాన్ని చాలా బలంగా అంతే ప్రొయాక్టివ్ మేనర్లో ముందుకు తీసుకెళ్తున్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు తీసుకుంది ఈ అంశాన్ని అంటే, ఒకటి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంబేద్కర్ గారి పట్ల కేజ్రీవాల్ గారు డెఫినెట్గా ఒక గౌరవభావంతోనే ఉన్న వ్యక్తి ఆయన. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నెక్స్ట్ ఫిబ్రవరిలో జరగబోతున్నాయి. అక్కడ ఢిల్లీలో దగ్గరగా 16% ఆఫ్ ద ఓట్ బ్యాంక్ దళిత్ ఓట్ బ్యాంక్ ఉంది. సో దళిత్ ఓట్ బ్యాంక్ని ఓన్ చేసుకోవాలా, ఇంటాక్ట్గా ఉంచుకోవాలా, బీజేపీ సైడ్ వెళ్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా అంబేద్కర్ గారి అంశాన్ని పెద్ద మొత్తంలో కాంగ్రెస్కి ఈక్వల్గా, కాంగ్రెస్కి ప్యారలల్గా, లేకపోతే కుదిరితే కాంగ్రెస్ కంటే ఎక్కువగా ముందుకు తీసుకెళ్లాలనేసి అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ యాజ్ వెల్ యాజ్ తెలుగుదేశం పార్టీల అధినేతలు, బీహార్ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రెస్పెక్టివ్లీ వీళ్ళిద్దరికీ లెటర్స్ రాసి బీజేపీ అండ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్ గారి పట్ల ఏవైతున్నా వాటిని ఖండించాలి. వీటిని వితిన్ కోయిలేషన్లో ఉన్న మీరు కూడా దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలి. ఇది యాంటీ డెమోక్రటిక్, యాంటీ అంబేద్కర్ అండ్ యాంటీ కాన్స్టిట్యూషన్గా ఉన్న ఈ వ్యాఖ్యలన్నీ వీటిని చాలా తీవ్రంగా ఖండించాలి. వీటిని మీరు కూడా ఖండించాలి. ఈ ప్రొటెస్ట్లో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని ఇద్దరికి లెటర్ రాశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి, చంద్రబాబు నాయుడు గారి నుంచి ఎలాంటి స్పందన లేకపోగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే, అమిత్ షా గారి వ్యాఖ్యల్ని డిస్టార్ట్ చేశారు, మిస్ఇంటర్ప్రిట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు బయట వాళ్ళు, అదొక బ్యాచ్ తయారైపోయింది అనేసి అమిత్ షా గారికి బాసటగా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా అడుగులకు మడుగులు ఎత్తే ప్రయత్నం చేశారు. కానీ బీహార్ నుంచి ఇంకోలా స్పందించారు జేడీయూ పార్టీ వాళ్ళు. ఎలా స్పందించారంటే, వాళ్ళు బీహార్కి వచ్చి అభివృద్ధి చూడండి, దళితుల పట్ల నితీష్ కుమార్ గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు. సో అంబేద్కర్ గారి మీద అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు, మేము ఇండిపెండెంట్గా మా రాష్ట్రంలో మేము చాలా అద్భుతంగా దళితుల పట్ల పరిపాలన, సంక్షేమం అన్ని వాళ్ళకు చాలా ఈరోజు అద్భుతంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అనేసి జేడీ సైడ్ నుంచి ఒక రిప్లై అయితే వచ్చే ప్రయత్నం చేసింది. ఇక్కడ ఇంకొక పార్టీ సమాజ్వాదీ పార్టీ కూడా మొన్నటి వరకు అదానీ అంశంలో కాంగ్రెస్ పార్టీకి దూరంగా అంటిముట్టనట్లు ఉంటుండగా సమాజ్వాదీ పార్టీ ఎప్పుడైతే అంబేద్కర్ అంశాన్ని అగ్రెసివ్ మేనర్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్ళటం మొదలుపెట్టిందో, విధి లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమాజ్వాదీ పార్టీ కూడా కాంగ్రెస్కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో దగ్గరగా మోర్ దెన్ 20% ఆఫ్ ద ఓట్ బ్యాంక్ వచ్చేసి దళిత్ ఓట్ బ్యాంక్ ఉంది. రేపు కాంగ్రెస్ పార్టీ సపరేట్గా పోటీ చేస్తే ఓట్లు స్ప్లిట్ అయ్యి మళ్ళీ సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి కష్టమవుతుంది. అండ్ బీజేపీని కౌంటర్ చేయడం కూడా కష్టమవుతుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో చాలా బలమైన దళితవాదం చాలా గ్రాస్ రూట్ లెవెల్లో పెనట్రేట్ అయ్యింది. అక్కడ అంబేద్కర్ గారి ఐడియాలజీ అవనివ్వండి, కాంచీరామ్ గారి ఐడియాలజీ అవనివ్వండి, లేకపోతే అధిక కాలం అక్కడ ఈ మధ్య కాలంలో పర్టికులర్లీ సమాజ్వాదీ పార్టీ వచ్చిన తర్వాత అక్కడ దళితురాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా అక్కడ దళిత్ ఓట్ బ్యాంక్ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ మరీ ముఖ్యంగా అంబేద్కర్ గారి మీద ఏదైతే అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అది చాలా సీరియస్గా ఉత్తరప్రదేశ్లో ఉన్న దళిత సామాజిక వర్గం తీసుకుంటుంది. కాబట్టి దళిత సామాజిక వర్గం ఎస్పీ సైడ్ చంద్రశేఖర్ ఆజాద్ గారి పార్టీ సైడ్కి వెళ్లకుండా కొంత కాంగ్రెస్ పార్టీకి సైడ్కి వచ్చేదానికి ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీతో సఖ్యతగా లేకపోతే, కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకపోతే ఏదైతే దళిత్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందో అది సమాజ్వాదీ పొత్తులో లేకపోతే సమాజ్వాదీ పార్టీకి ఇబ్బంది అవుతుందని గ్రహించిన అఖిలేష్ యాదవ్ ఖచ్చితంగా దీన్నేమంటారు కాంగ్రెస్ పార్టీకి ఇండియా అలయన్స్కి దగ్గర అయ్యేదానికి మళ్ళీ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంది కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి 2019 2 పార్లమెంట్ ఎన్నికల్లో ఎల్ఓపీ స్టేటస్ రాలా. అయితే 2024లో ఎల్ఓపీ స్టేటస్ కావాల్సిన దానికంటే ఆల్మోస్ట్ డబల్ సీట్స్ వచ్చేసాయి, క్లోజ్ టు 199 సీట్స్ వచ్చేసాయి కాంగ్రెస్ పార్టీకి. అందులో కాంగ్రెస్ పార్టీకి చాలా అద్భుతంగా హెల్ప్ అయిన నెరేటివ్ కాన్స్టిట్యూషన్ ఖతరే మే హై, కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్ డేంజర్ అనే నెరేటివ్ ఏదైతే ఉందో చాలా పెద్ద మొత్తంలో అది సక్సెస్ అయ్యి అంబేద్కర్ వాదులు లేకపోతే దళితవాదులు చాలా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ సైడ్కి తిరిగి కాంగ్రెస్కి సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఇచ్చారు. దాని ప్రభావమే ఈరోజు బీజేపీ
పార్లమెంట్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆట ఆడకుండా లేకుండా ఉండేదానికి అంతకుముందు 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల పాటు లోక్సభలో ప్రతిపక్ష నేత అనే ఒక పదవి లేకుండా వాళ్ళకి అడ్డు లేకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళు పరిపాలన చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు 2024లో కాన్స్టిట్యూషన్ ఇస్ ఇన్ డేంజర్ అనే స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని జనాల్లోకి బలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లగలగటం వల్ల వాళ్ళకి ఎల్ఓపి స్టేటస్ వచ్చింది. ఈరోజు రాజ్యసభ యాజ్ వెల్ as లోక్సభ రెండింటిలోనూ కాంగ్రెస్ పార్టీనే ఎల్ఓపిగా ఉంది ఈరోజు. సో ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని ఇగ్నోర్ చేసి ముందుకెళ్లేదానికి సమాజ్వాదీ పార్టీకి ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో అదాని అంశంలో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసిన మళ్ళీ అంబేద్కర్ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకెళ్లేదానికి సమాజ్వాదీ పార్టీ ఒక డెసిషన్ తీసుకుంది. అయితే ఇప్పుడు ఈ అంబేద్కర్ గారి పట్ల అమిత్ షా చేసిన డెరోగేటరీ రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని కాంగ్రెస్ పార్టీ ఇక నుంచి కంటిన్యూస్లీ ఎలా ముందుకు తీసుకెళ్తుందనే దాని మీదనే కాంగ్రెస్ పార్టీ యొక్క రివైవల్ ప్రాస్పెక్ట్ డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని మళ్ళీ అదాని అంశంతోనూ ఇంకో అంశంతోనూ ముడిపెడితే ఈ అంశం డైల్యూట్ అయితే ఖచ్చితంగా సమాజంలో ఉన్న డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ పర్టికులర్లీ బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి డిస్టెన్స్ మెయింటైన్ చేసి స్థానికంగా ఉన్న పర్మిటేషన్స్ కాంబినేషన్ చూసుకొని కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యేదానికి ఆస్కారం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా వచ్చిన అవకాశాన్ని ఎంత నీట్గా గ్రాప్ చేసుకుందంటే మొన్నటి వరకు రాజ్యాంగం మీద చర్చ జరగక ముందు వరకు కంప్లీట్గా రాజ్యాంగం మీద చర్చ జరుగుతున్న క్రమంలో కూడా పార్లమెంట్లో అదానిని టార్గెట్ చేసుకుంటూనే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళింది. ఎప్పుడైతే అంబేద్కర్ గారి మీద ఈ హోంమంత్రి అమిత్ షా మనువాదులు మనుస్మృతి యొక్క భావజాలంతో అంబేద్కర్ గారి పట్ల అమానవీయంగా అనుచితంగా మాట్లాడారో నెక్స్ట్ సెకండ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తన ప్లాంక్ ఆఫ్ ప్రొటెస్ట్ కంప్లీట్గా చేంజ్ చేసుకుంది. అదాని సెంట్రిక్గా అన్ఎంప్లాయ్మెంట్ సెంట్రిక్గా లేకపోతే బీజేపీకి అగెనెస్ట్గా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంకా అంబేద్కర్ గారి అంశాన్ని ఓన్ చేసుకొని దాని మీద ప్రొటెస్ట్ చేసుకుని ఎక్కడ దాకా వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ ఎల్ఓపి లోక్సభ రాహుల్ గాంధీ గారు అంతకుముందు వైట్ టీషర్ట్లో ఉండే అతను కంప్లీట్గా బ్లూ టీషర్ట్ వేసుకుని బయట కనిపిస్తున్నారు ఇప్పుడు. సో అంత ఓన్ చేసుకొని ఆ అంశాన్ని చాలా ఉధృతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గ్రహించిన సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే కుదరదు అనేది చాలా ఒక క్లియర్ కంక్లూషన్కి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ దగ్గర అయ్యేదానికి మొదలు పెట్టేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఇంటాక్ట్గా ఉంచేదానికి అంబేద్కర్ గారి అంశం చాలా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ అవుతుంది. చూస్తుంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పీసీసీలు అందరూ చాలా పెద్ద మొత్తంలో దీని మీద ధర్నాలు రాస్తారోకోలు చేసి బీజేపీని చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలు బీజేపీకి అనుసరణలో పనిచేసే కొన్ని ప్రాంతీయ పార్టీలు ఏ స్టాండ్ తీసుకున్నా కానీ ఇంకా మనకు ఇబ్బంది అవుతుంది, దళిత ఓట్ బ్యాంక్ మనకు దూరం అవుతుందని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ పర్టికులర్ అంశంలో అంబేద్కర్ గారి అంశంలో గమ్మును కూర్చోవడం తప్ప ఇంకేం చేయలేని పరిస్థితిని మాత్రం అమిత్ షా అయితే చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. సో అమిత్ షా ఇచ్చిన ఆపర్చునిటీని చాలా అద్భుతంగా గ్రాప్ చేసుకున్న రెండు పార్టీలు చూసుకుంటే ఒకటి డిఫాల్ట్గానే పార్లమెంట్ లోక్సభ యాజ్ వెల్ as రాజ్యసభలో అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని చాలా ఉధృతంగా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని అద్భుతంగా గ్రాప్ చేసుకున్న వ్యక్తి దాన్ని ముందు వరుసలో ఉండి లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి వచ్చేసి కేజ్రీవాల్. అయితే ఈ క్రమంలో దళితవాదం అని చెప్పుకునే మాయావతి గారు 3-4 రోజులు కామ్గా ఉండి నిన్న మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదేంటి అంటే అమిత్ షా గారి రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దళితుల యొక్క సెంటిమెంట్ని చాలా డీప్గా హర్ట్ చేసిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అది కూడా ట్విట్టర్ వేదికగా ఇచ్చారు. ఆవిడ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి అమిత్ షా మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించే ప్రయత్నించాలి. ఎందుకంటే మాయావతి గారు 2014లో బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా దళితవాదాన్ని పక్కన పెట్టి బహుజనవాదాన్ని పక్కన పెట్టేసేసి బీజేపీ బీ టీమ్గా మారిపోయి ఆవిడ అరెస్ట్ కాకుండా ఆవిడ మీద కేసులు రాకుండా జాగ్రత్త పడుకుంటా కంప్లీట్గా భారతదేశంలో ఉన్న దళిత సమాజానికి అవనండి బహుజనులకు అవనండి తీరం ద్రోహం చేసుకుంటూ ఉంటున్న మాయావతి గారు నిన్న విధిలేని పరిస్థితుల్లో ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టే ప్రయత్నం చేశారు. అది కూడా ఎందుకు పెట్టారంటే ఉత్తరప్రదేశ్ నుంచి చంద్రశేఖర్ ఆజాద్ అని ఒక వ్యక్తి ఉన్నారు. అతను మాయావతి ప్లేస్ని రీప్లేస్ చేయబోతున్నాడు అనే ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ఆయన ఒంటరిగానే ఆయన పార్లమెంట్లో ఒంటరి ఎంపీగా ఉన్నాడు ఆయన పార్టీ నుంచి. సో ఆయన ప్రొటెస్ట్ ఆయన చేస్తున్నారు. ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు. ఆయన ఉత్తరప్రదేశ్లో ఎవరైతే మాయావతి గారితో డిస్సాటిస్ఫై అయ్యి ఉన్నారో దళితులు బహుజనులందరూ ఇతని వైపు చూస్తున్నారు. కాబట్టి ఇతన్ని కౌంటర్ చేయాలంటే ఖచ్చితంగా నేను మాట్లాడకపోతే బాగోదని ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో మాట్లాడారు తప్ప నిజంగా అంబేద్కర్ గారి పట్ల అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకుని అయితే ఆవిడ కండెమ్ చేసి ఉండరు. కండెమ్ చేసి ఉంటే ఆ రోజే చేయాల్సి ఉండింది.
ఎప్పుడైతే అమిత్ షా గారు ఎప్పుడైతే ఆ కూశారో రాజ్యసభలో అప్పుడే చేసి ఉండాలి. అప్పుడు చేయకుండా లేట్గా రియలైజ్ చేయడం అనేది ఖచ్చితంగా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో నుంచి వచ్చిందని కానీ చూడాలి. కానీ ఓవరాల్గా ఈ ఎంటైర్ ఎపిసోడ్ మనువాదుల యొక్క ట్రూ ఫేస్ ఆఫ్ మనువాదులు టువర్డ్స్ అంబేద్కర్ గారిని బయటకు అమిత్ షా గారు పెట్టిన తర్వాత ఈ అంశాన్ని చాలా ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళింది. ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండు ఆమ్ ఆద్మీ పార్టీ. థ్యాంక్ యూ.